పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు భారత్ ధీటుగా సమాధానమిస్తుంది. భారత పౌరులను లక్ష్యంగా దాయాది దేశం దాడులు చేస్తుంది. పరిస్థితి గమనించిన భారత సైన్యం మూడు వైపులా పాకిస్తాన్ను చుట్టుముట్టింది. కేవలం ఎల్ఓసి వెంబడి మాత్రమే కాకుండా అరేబియా సముద్రం వైపు భారత నేవీ రౌండప్ చేసింది. పాకిస్తాన్కు సమాచారం చేరుకునే లోపు కరాచీ పోర్టుపై మిసైల్ వర్షం కురిపించింది భారత నేవీ. పాకిస్తాన్ వాణిజ్య కేంద్రానికి అత్యంత కీలకమైనది కరాచీ పోర్ట్. ఆ పోర్టుపై భారత నావికాదళం భీకర దాడి చేసింది. గత వారం అరేబియా సముద్రంలో మకాం వేసిన ఐఎఫ్ఎస్ విక్రాంత్ బ్రహ్మోస్ క్షిపణుల వర్షం కురిపించింది. భారత్ దెబ్బకు కరాచీ పోర్టు మంటల్లో చిక్కుకుంది. అక్కడే ఉన్న దాదాపు 10 భారీ నౌకలు ధ్వంసమైనట్లు వార్తలొస్తున్నాయి. పాకిస్తాన్ వ్యాపార కేంద్రాలను భారత్ ఏనాడు టచ్ చేయలేదు. గడిచిన 4 రోజులు భారత్ పౌరులు ఉండే నివాసం ఉండే ప్రాంతాలపై క్షిపణుల ఎక్కుపెట్టింది. పరిస్థితి గమనించిన భారత్ ఆపరేషన్ సింధూర్ను కంటిన్యూ చేసింది. 1971 వార్ తర్వాత కరాచీ పోర్టుపై భారత్ అటాక్ చేయడం ఇదే ఫస్ట్ టైం. గురువారం అర్ధరాత్రి దాటిన భారత నేవీ దళాలు అరేబియా సముద్రం నుంచి క్షిపణుల వర్షం కురిపించింది. పాకిస్తాన్కు కీలకమైన నేవీ స్థావరాలపై క్షిపణుల వర్షం కురిపించింది. దీనికి సంబంధించిన భారత్, పాకిస్తాన్ దేశాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. నేవీలోని ఉన్నత స్థాయి వర్గాలను ఉటంకిస్తూ నేషనల్ మీడియా టీవీ ఛానళ్లు, పలు వెబ్సైట్ల కథనాలను ప్రసారం చేశాయి. భారత్ దూకుడు దాటికి పాకిస్తాన్ తీరంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. రక్షణ శాఖ వర్గాల సమాచారం మేరకు అరేబియా సముద్రంలో ఐఎఫ్ఎస్ విక్రాంత్తో పాటు మొత్తం 26 యుద్ధ నౌకలు మోహరించాయి. గురువారం అర్ధరాత్రి వేళ కరాచీ, ఓంబారా పోర్టులపై ఐఎఫ్ఎస్ విక్రాంత్ క్షిపణుల వర్షం కురిపించింది. ఆ సమయంలో కరాచీ సిటీ అంతా నల్లగా పొగ కమ్మేసింది. పోర్టులో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. కరాచీ పోర్టులో కీలక ప్రాంతాలు మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తుంది. నేవీ దాడిలో 2 పోర్టులు డ్యామేజ్ బాగా అయిందని తెలుస్తుంది. ఎల్ఓసి వెంబడి సత్యారి, సాంబా, ఆర్ఎస్ పురా, ఆర్నియాలపై పాకిస్తాన్ 8 క్షిపణుల ప్రయోగించినట్లు వార్తలొస్తున్నాయి. వాటిని భారత్ వైమానిక దళాలు అడ్డగించినట్లు సమాచారం. పాకిస్తాన్తో ఇప్పటి వరకు భారత్కి చెందిన ఆర్మీ, వైమానిక దళాలు మాత్రమే రంగంలోకి దిగాయి. గత రాత్రి నేవీ కూడా రంగంలోకి దిగేసింది. పాక్లోని శాటిలైట్ ద్వారా గుర్తించిన 12 ఉగ్రవాదుల స్థావరాలపై నేవీ, వైమానిక దళాలు సంయుక్తంగా భీకర దాడులు చేశాయి. దాయాది దేశంలో ఎటు చూసినా రాత్రంతా చీకట్లు అలుముకున్నాయి. ప్రత్యర్థులకు ఆనవాళ్లు తెలియకుండా చాలా నగరాల్లో విద్యుత్ నిలిపివేశారు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. वो रही क्रेन, वो शिप लगे हुए कहाँ है? केमाड़ी पोर्ट पे तो कुछ नहीं हुआ. हाँ, पोर्ट कहाँ से? मैं अभी मैसेज करूंगा, 500 लोग वहां से वीडियोस भेज देंगे. किधर है सेना? किधर